హాయ్ అండి. కాజు చిక్కీ ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఒక కప్పు కాజు వేసుకోవాలి. వేసిన కాజుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేయించిన కాజుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాని తరువాత అదే ప్యాన్లో 3/4 కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ పోయాలి. పాకం కరగనివ్వాలి. ఇంతలోపు 2 స్పూన్లు నెయ్యి తీసుకొని ప్లేట్లో వేసుకొని దాన్ని మొత్తాన్ని పరిచేటట్టు చూసుకోవాలి. అలా కరిగిన పాకాన్ని మనం వడపోసుకోవాలి. వడపోసుకున్న పాకాన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకోవాలి. పాకం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. పాకంలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత పాకం సరిగ్గా వచ్చిందా లేదా అనేది ఇలా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. తరువాత 2 చుక్కల నిమ్మరసం వేయాలి. అలా వేయడం వల్ల పాకం గట్టిపడదు. ఇలా పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ పాకం ఇప్పుడు కరెక్ట్గా తయారైందా లేదా అనేది మళ్ళీ ఇలా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. తరువాత ఇలా వేయించుకున్న కాజుని ఆ పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తరువాత దాన్ని బాగా కలపాలి. ఆ పాకం అనేది కాజుకి బాగా పట్టాలి. ఈ విధంగా మొత్తం పాకం ఆ వేయించిన కాజులో బాగా కలుపుకోవాలి. తరువాత ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసిన రెడీ అయిన దానిని అందులో వేయాలి. సమానంగా చేయాలి. చేసిన తరువాత ఇలా మనకి ఎంతో రుచికరమైన కాజు తయారు.